అందరికి శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. కాన్వాయ్ని తక్కువ చేసుకున్న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు. కేంద్ర మంత్రులు కూడా కార్లు తక్కువ చేసుకుంటారట ప్రధాని గారి తీరు. ట్రాఫిక్ గోస ఉన్నదని సర్కారుతోని సిటీలు ఉన్నోళ్ళు చేస్తుండ్రు ఫైటింగు. ముఖ్యమంత్రి రేవంత్ సారు ఉబర్ కంపెనీలతోని పెట్టిండు మీటింగు. చంద్రాల సారు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలతు చేయాలనుకుంటాట అప్పుడు, దేశ ప్రధాని మోడీ సారు అమలు చేయాలనుకుంటుండట ఇప్పుడు. బండి సాయి భగీరథ హైకోర్టుకు పోయి ఇయ్యమంటున్నాడు బెయిలు. 2 దినాల విచారణకు వస్తా అని పోలీసులకు పంపిండు మెయిలు. ప్రభుత్వ ఉద్యోగులు కార్లు వాడనే వాడొద్దట వారంలో 1 దినము. అది అందరు లీడర్లు కూడా పాటిస్తే బాగుండు అంటున్నారు జనము. పెట్రోల్ వాడుడు తక్కువ చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ సారు పిలిపించిండు కదా. పబ్లిక్కు ఎప్పుడే కాదు, ఆయన తిరిగే కాన్వాయ్ బండ్లు కూడా తక్కువ చేసిండట. అటు ప్రధాని సారు పిలుపుని విన్నాక చాలా మంది కేంద్ర మంత్రులు కూడా వాళ్ళ కాన్వాయ్ తక్కువ చేసిరట. అందరి కథ ఇక మొత్తం ఒకటి వెనుక ఒకటి వరుస బట్టి చెప్పుకుంటూ వస్తా పాండ్రి. ఎన్ఎస్జీ కమాండోలను ఎంటబెట్టుకొని శానా బండ్లను ఎంటేసుకొని దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు చుట్టూ భారీ భద్రతతోని తిరిగే కార్లను మొత్తం పక్కకు పెట్టి ఇప్పుడు 2 కార్లలోనే పీఎం సారు ఇట్లా తిరుగుతుండట. అటు ప్రధాని సారే ఇట్లా 2 బండ్లు వేసుకొని తిరుగుతుంటే కేంద్ర మంత్రిని నాకెందుకు కాన్వాయ్ అనుకున్నాడో ఏమో గాని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సారు కూడా ఇట్లా కాన్వాయ్లు ఎవి కూడా ఎంటబెట్టుకోకుండా ఒంటిగా సారే ఓ కారు వేసుకొని ఆయన కారును ఆయనే నడుపుకుంటా ఆఫీసుకు వచ్చిండట. ఇట్లా ఒక కేంద్ర మంత్రే కాదు, ఇప్పటికీ చాలా మంది సెంట్రల్ సర్కారు మంత్రులు మెట్రో రైళ్ల కూడా ఆఫీసులకు వస్తుర్రట. అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ప్రధాని మోడీ సారు హైదరాబాద్ పట్టణంలో దేశ ప్రజలకు పెట్రోల్ తక్కువ వాడాలని పిలిపించిండు. కాబట్టి మీ షెయి సర్కార్ల చిన్న పేరంటాలకు పెద్ద పేరంటాలకు కూడా ఆటోను కదా వాడినట్టు గాలి మోటార్ను మీ మంత్రులు గడికి వాడతారు. ఒక గాలి మోటారే కాదు, మీ మంత్రులు కాన్వాయిలు కూడా మొత్తం బంద్ పెట్టి ఇప్పటి సంది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ అయినా పార్టీ మీటింగ్ అయినా ఆర్టీసీ బస్సులు ఎక్కి రావాలి, లేకుంటే ఒకటే కారు వేసుకొని వచ్చి మీటింగులు పెట్టే పని పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. పాటిస్తారా పార్టీయరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఏడ చూసినా పార్కింగ్తోని చానంటే చాలా తిప్పలు ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు పార్కింగ్ బాధలు వాపే పని ముంగటేసుకున్నాడట. ఇట్లా తిప్పలు వాపుతా అని చెప్పుడే ఉన్నది కానీ చేసింది మాత్రం ఏమి లేదని అంటుంటే మళ్ళా కూడా ఆ ముచ్చటే ముంగటేసుకున్నాడా అంటే ఇక ఈయనుండ్రి. ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఉబర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు దారా ఖోస్రో షాయి సారు వాళ్ళ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండట. మరి మీటింగ్ పెట్టి ఏం చెప్పిండట అంటే పట్టణంలో ఉబర్ కంపెనీ మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని చెప్పుకొచ్చిండట. పట్నంలో ఉన్న మెట్రో రైళ్ల దగ్గర పార్కుల కాడ బస్టాండ్ల కాడ పార్కింగ్తోనే పబ్లిక్కు మస్తు తిప్పలవుతున్నది. కాబట్టి ఉబర్ కంపెనీ జర ఉపాయం చేసి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేస్తే చాలా మంచిగుంటుంది. అట్లనే షెయి సర్కారు కడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీల ఉబర్ కంపెనీని ఎలుము చేసుడే కాదు, పెద్ద ఎత్తున కట్టేందుకు తయారు ఉంటే షెయి సర్కారు సాయం చేసినందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి సారు మీరు పార్కింగ్ జోన్లను కట్టాలని మంచిగానే చెప్తుర్రు. పట్నంలో పార్కింగ్ బాధలు ఒకటే కాదు, ఎండాకాలం చాలా జాగళ్లకు మంచినీళ్లు వస్తలేవని గల్లీల పొంట వీధుల పొంట పబ్లిక్ దూపా అని అల్లాడిపోతుర్రు. కొన్ని వాడకట్టులకు 2-3 దినాలైనా నీళ్లు ఇడిచిపెడతలేరట. దినాం నల్లా నీళ్ళు ఇచ్చేటట్టు ఇక మధ్య అయ్యిండ్రి. పార్కింగ్ పనులు 2-3 దినాలు అటు ఇటు అయినా ఏం ఆగం కాదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు మొన్న హైదరాబాద్ పట్టణంలో ఏడాది దాకా బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడేందుకు పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలతులు చేయాలని చెప్పిండు కదా. అయితే ప్రధాని సారు ఇప్పుడు చెప్పిండు కానీ ఇదే ముచ్చట ఏపీ ముఖ్యమంత్రి ఎన్నడో చెప్పిండట. ఇగో మీరే ఈయనుండ్రయ్యా ఆయన మాటలనే. అయ్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు ఇక మీ నరకుడు సురువు చేయండి. 7 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి.
మీరు ప్రైవేట్ రంగంలోనే కాదు సర్కార్ల కొలువులు చేసేటోళ్లకు కూడా రానున్న రోజుల్లో ఇంటికాడి నుంచే కొలువులు ఎలగబెట్టేటట్టు సౌలతు చేస్తామని మంచిగానే చెప్తున్నారు. కానీ ఉదికు దినాం సర్కార్ ఆఫీసుకు వచ్చిన ఆఫీసర్లు ఏం పని సక్క చేయక చిన్న చిన్న పనులకు కామన్ పబ్లిక్ను చెప్పులు అరిగేటట్టు ఆఫీసుల చుట్టూ దింపుకుంటారు. అసొంటిది ఇంటికాడికి వెళ్ళి పనులు చేయిస్తామంటే ఇక పనులు ఏం జరుగుతాయి? అయినా దుబారా ఖర్చులు సర్కార్ల కొలువేలుగా పెడుతున్న ఆఫీసర్లతోని కాదు మీ లీడర్లతోని ఎక్కువ అవుతున్నాయి. మీ సర్కారుకు నివద్దనే ఇగురం ఉంటే ఇప్పటి సంది ఎసొంటి పబ్లిక్ మీటింగులు కానీ పార్టీ మీటింగులు కానీ భారీ బహిరంగ సభలు కానీ బైకు ర్యాలీలు కానీ బంద్ పెట్టుర్రి. మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉమ్మాడాకాయ లీడర్లు అందరూ కూడా 10 కార్లు వేసుకొని సోకులకు తిరుగుతారు. అసొంటోలను బంద్ పెట్టిపోయిర్రి. ప్రతి వారంలో 2 రోజులు బండ్లు అనేటి బయటకు తీయకుండా సర్కారు బస్సుల్లో రైళ్లల్లో తిరిగేటట్టు జీవోలు తీసుకురాండ్రి. అప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు చెప్పినట్టు కాదు దేశంలోనే నలుగురు మీతో నడిచే పనిమంతులు అవుతారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి మున్సిపాలిటీ మంత్రి యనమల రేవంతాల సారు మున్సిపల్ శాఖ పెబ్బలను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మొత్తం తెరల అవుతుంది. ఇప్పుడన్నా ఇగురంతో ఇల్లు చక్కదిద్దుకోవాలని గిట్లా ఆఫీసర్లతోనే అన్నాడా? మున్సిపాలిటీలున్న మురికి సాగు చేసే పని పెట్టుకుంటాడా అంటే ఇక ఇందాం పాండ్రి. రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లతోని అట్లనే గ్రోత్ కారిడార్లు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్నట. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ముంగడికి పోతుందని ముఖ్యమంత్రి సారు ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. వరంగల్ కరీంనగర్ ఖమ్మం కార్పొరేషన్లను అభివృద్ధి చేసే గ్రోత్ కారిడార్లు ఇప్పుడు తెలంగాణకు ఎన్నుబొక్క లెక్క ఉండబోతున్నాయట. అందుకే మున్సిపల్ కార్పొరేషన్ల చుట్టూ రింగు రోడ్డు పనులు కూడా సురువు చేయాలి. పట్టణాలను అభివృద్ధిలో పరుగులు పెట్టియాలి. అప్పుడు తెలంగాణ తెలివిగా ముంగడికి పోతుందని చెప్పుకొచ్చిండట. మహబూబ్ నగర్ బూత్పూర్ జడ్చర్లను కలుపుకుంటా గ్రోత్ కారిడార్గా ఏర్పాటు చేయాలని చూస్తున్నాడట. అట్లనే కొత్తగూడెము పాల్వంచ సుజాత నగర్ను కూడా చూడసక్కదనంగా సుందరంగా తయారు చేసేందుకు గ్రోత్ కారిడార్గా మార్చబోతున్నారట. నల్గొండ యాదగిరిగుట్ట నడమల టెంపుల్ కారిడార్ డెవలప్ చేస్తే ఆదిలాబాదు నాగోబా బాసరా కడెం ప్రాజెక్టులను కలుపుకొని టూరిస్టు కారిడార్లుగా కాంగ్రెస్ సర్కారు కొత్త సొంపులు అద్దబోతున్నదట. అయ్యా ముఖ్యమంత్రి సారు ఓ దిక్కు ఎన్నికల ముంగట ప్రజలకిచ్చిన మీ 420 హామీలు నెరవేర్చేందుకు మీరు గెలిచిన 100 దినాలనే ఇస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు మీ చేయి సర్కారు తాన రూపాయి బిల్లలేదు. బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర అన్నట్టు ఉన్నది అనుకుంటా పొద్దు గడపబడితిరి. ఇప్పుడు గ్రోత్ కారిడార్లు టెంపుల్ కారిడార్లు టూరిస్టు కారిడార్లకు ఏ పొక్కలకెళ్ళి పైకందేస్తారు? కారిడార్లు కాయిస్గా పెట్టి తర్వాత డెవలప్ చేద్దురు కానీ మొదలు పబ్లిక్ బాధలు వాపే పని పెట్టుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కమల పువ్వు పార్టీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు పుత్రరత్నము ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథ సారు ఇంకా 2 రోజులు అయినాక విచారణకు వస్తాడట. అగోబోదికు పరారీలు ఉన్నాడు దొరుకుతలేడని పోలీసులు అంటుంటే 2 రోజులు అయినాక విచారణకు వస్తా అని ఎవరన్నారే బాలన్న అంటారా? మీరే చూడురి. ఫోక్సో కేసు అయ్యింది కాబట్టి విచారణకు రావాలని పోలీసులు కమలం పువ్వు పార్టీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు బామ్మరిదింటికి నోటీసులు పంపితే నిందితుడని అందరూ చెప్పుకునే బండి భగీరథ ఏమంటున్నాడట అంటే మే 15 తారీఖు నాడు విచారణకు వస్తా, అప్పటిదాకా నాకు టైం కావాలి, నేను ఆధారాలు తీసుకొచ్చే మాట్లాడతాని పోలీసులకు ఫోన్ చేసి చెప్పిండా అంటే ఫోన్లో బ్యాలెన్స్ ఉన్నదో లేదో కానీ మెయిల్ పంపిండట. అయ్యా పోలీసులారా ఓ పోక్సో కేసు నిందితుడిని తీసుకొచ్చి విచారణ చెయ్యండి సారు అంటే నిందితుడు పరారీలా ఉన్నాడని చెప్పబడితిరి. మీకు దొరకనంత దూరం పరారయ్యిండా? అసలే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు అంటే మురక చూసి దొరకబట్టే బాపతే అంటారు. ఏ పొక్కల ఉన్న ఎంకులాడక రాలేరా? ఒకవేళ ఏడున్నాడో ఎరుకున్నా కూడా మంత్రి సారు మమ్మల్ని ఏమంటాడో అసలే ముఖ్యమంత్రి సారుకు మంచి దోస్తాని ఊకుంటుర్రా? ఆ ముచ్చట కూడా మీరు చెప్తేనే మంచిగుంటది. ఎందుకంటే కామన్ మ్యాన్ మీద ఇదే కేసు అయితే ఇట్లనే ఆలస్యం చేసేటోళ్ళ ఏమో చట్టము ధర్మము న్యాయం అనుకుంటా సక్కులు చెప్పే మీకే ఎరుకుండాలి. బండి భగీరథ ముందుగాలనే హైకోర్టుకు పోయి బెయిల్ కోసము దరఖాస్తు పెట్టుకునే షేక్ బషీరాబాద్ పోలీసులకు మెయిల్ కూడా పంపబట్టే. అయినా ఇప్పటి వరకు భగీరథ జాడ తెలుస్తలేదా? ఎప్పుడన్నా ఫోక్సో కేసులు అయితే కూడా ఇట్లనే కామన్ పబ్లిక్ కూడా అందులో ఇరికితే వాళ్ళను కూడా ఇట్లనే విచారణ అనుకుంటా నోటీసులు ఇచ్చుకుంటా కాలం గడుపుతారా? ఏమో మీకే ఎరుకుండాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు పెట్రోల్ వాడు తక్కువ చేయాలని పిలుపు ఇచ్చిండు కదా. ఇప్పటికే పీఎం సార్తో పాటు కేంద్ర మంత్రులంతా కూడా కాన్వాయిలు తక్కువ చేసిరు కదా. అందుకే దేశ రాజధాని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేడము ఇప్పుడు ఓ ఇగురం చేసిందట. అంత మంచి ఇగురం ఏంటిదే బాలన్న అంటారా? ఇగో మీరే చూడురి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మేడము ఏ మికబత్ చేసిందంటే సర్కార్ల నౌకరీ చేసే ప్రభుత్వ ఆఫీసర్లకు ఇప్పటి సంది వారంలో 1 దినము నో కారు నో డేను పాటించాలని ఆర్డర్లు వేసిందట. వారంలో 1 దినం కార్లను పక్క
పక్కకు పెట్టి ప్రతి ఆఫీసర్ కూడా బస్సులు ఎక్కి ప్రయాణం కట్టాలని చెప్పుకొచ్చిందట. పెద్ద పెద్ద మీటింగులు ఉన్నా సరే అందరు కలిసి ఒక్క కార్లోనే పోయి ఒడగొట్టుకునే పని పెట్టుకోవాలని అన్నదట. అమ్మా ముఖ్యమంత్రి రేఖా గుప్తా మేడము పెట్రోల్ డీజిల్ వాడు తక్కువ చేస్తేందుకు మంచిగానే ఇకమా చేసిండ్రు కానీ ఒక ప్రభుత్వంలో నౌకరీలుగా పెడుతున్నోళ్లే కాదు, మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీ పార్టీ లీడర్లను కూడా ఇట్లనే వారంలో ఒక దినం కార్లను పక్కకు పెట్టి బస్సులు ఎక్కి పబ్లిక్ మీటింగులకు పోయే పని పెట్టుకోమని చెప్పుర్రి. మొదలు మీ లీడర్లే కాన్వాయ్ మీద కాన్వాయ్ వేసుకొని ఏమో వడగొట్టబోయినట్టు గిర్రా తిరుగుతుంటారు. మీ లీడర్లు పెట్రోల్ వాడు తక్కువ చేస్తే పబ్లిక్ కూడా తక్కువనే వాడతారు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఏలుబడిలకు వచ్చిన మలి సర్కారు అధికారులు చాలా మంది పింఛన్లు పీకేసే పని పెట్టుకున్నారట. ఉదికు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు కొత్త పింఛన్లు ఇచ్చింది లేదు. ఎన్నికల ముంగడ పెంచుతామని చెప్పిన పింఛన్లు కూడా ఇస్తలేరంటే ఇంకా పింఛన్లు తీసేసుడు ఏందే ఏం కథనే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు మీకు మంచిగా చెప్తా పాన్రి. షెయి సర్కార్లో మొన్నటిదాకా చేసిన కులగణన సర్వేల చాలా మంది అర్హులకు పింఛన్లు వస్తున్నాయని తెలిసిందట. రాష్ట్రంలో చాలా పల్లెల్లో కూడా చచ్చిపోయిన వాళ్ళకు కూడా ఇంకా పింఛన్లు పడుతున్నాయట. అట్లనే గవర్నమెంట్ నౌకర్లు ఉన్నోళ్లకు ఊళ్ళో భూమి జాగాలు ఎక్కువ ఉన్నోళ్లకు కూడా ఎక్కువ మందికే పింఛన్లు పడుతున్నాయని తెలిసిందట. అందుకే మలి సర్కారు ఇప్పుడు అరువులకు కాకుండా అనర్హులకు వస్తున్న పింఛన్లను ఏరేసే పని పెట్టుకున్నదట. ఈ నెల 15 తారీఖు నుంచి జూన్ 15 తారీఖు దాకా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి పింఛన్లు ఎవలకు వస్తున్నాయి, షెయి సర్కారు ఇస్తున్న పింఛన్ అరువులైన వాళ్ళే తీసుకుంటురా, ఎవరన్నా దొంగతనంగా పేర్లు ఎక్కించుకొని తీసుకుంటురా, ఇంకా చచ్చిపోయిన వాళ్ళకి ఎవరికన్నా పింఛన్లు పడుతున్నాయా అని అన్ని ముచ్చట్లు అరుచుకొని చచ్చిపోయిన వాళ్ళ పింఛన్లు కట్ చేసే పని పెట్టుకోబోతున్నారట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, మీరు అనర్హుల పింఛన్లు కట్ చేసుడే కాదు అరువులైన కొత్తోళ్ళకు కూడా వచ్చేటట్టు చెయ్యండి. అట్లనే ఎన్నికల ముంగడ చేయుత పథకం కింద ఇస్తామన్న పింఛన్లు 4,000 రూపాయలు కూడా ఇయ్యండి సారు అంటుర్రు మీ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్ర గిరిజన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సార్కు సాగు తప్పి కనులోట పోయినంత పని అయిందట. అందరూ చూస్తున్నంత సేపట్ల ఆగమైపోయేటోడట. జర్ర అయితే మంత్రి సారు పని మంచిగానే అయ్యేదట. కాలు చేయలే ఇరుగునో తలకాయనే బలుగునో మొత్తానికి పెద్ద ఆపదే తప్పిందట. ఇంతకీడనే ఏమైందే బాలన్న అంటే ఈడనే. తెలిసిన వాళ్ళు కరీంనగర్ పట్టణంలో ప్రైవేట్ దవాఖానలు ఉంటే పానమెట్లా ఉందని పలకరించేందుకు అడ్లూరి లక్ష్మణ్ సార్ ఆసుపత్రికి పోయి చూస్తుండగా ఆగమైపోయేటోడేనట. ఎందుకే బాలన్న అంటే ఏమున్నది, అంత పెద్ద దవాఖానలో లిఫ్ట్ మంచిగా లేదట. తెలియక మంత్రి సారు లిఫ్ట్ ఎక్కితే ఆయనతో దానికి ఉన్న వైరు తెగిపోయిందట. ఇంకా నయ్యం మంత్రి సార్కి ఏం కాలేదట. లిఫ్ట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన సారు మస్తుగానే కోపానికి వచ్చిండు. ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ హాస్పిటల్కి వచ్చి ఇంటి వెళ్ళిపోయి కింద పడిపోయి 4 ఫుల్ 5 పడిపోయి చనిపోతే పరిస్థితి అర్థం గంట అయితే ఒక యజమాని సంబంధించిన ఒక్కరు రాలే. ఈయన రా ఇంకా మస్తుగానే అన్నాడు ఆయన ఈ నుండి. అదృష్టం మనుషులు నాకు ఏం కాలేదు. మేము ఏంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా రెసిడెన్స్ డాక్టర్లు పెట్టకుండా బయట డాక్టర్లు పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటే అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించే హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. కంప్లీట్ చేస్తున్నాం ఇంకా రాజపురం కంప్లీట్ చేస్తున్నాం. మా పిఏ మా సాయం చేస్తున్నాడు. దాని మీద ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కరీంనగర్లో అక్రమమైన ప్రైవేట్ హాస్పిటల్స్ మంత్రి సారు పిఏతోని ఇప్పుడు ప్రైవేట్ దవాఖానల మీద ఫిర్యాదు కూడా చేయబోతున్నాడట. కరీంనగర్ పట్టణంలో చాలా ప్రైవేట్ దవాఖానలు కూడా అడ్డగోలుగా పైకం దండుకునే పని పెట్టుకున్నాయట. డాక్టర్లు ఒకలైతే దవాఖానలు నడిపేటోళ్ళు ఇంకొకలట. ఊర్ల పొంట ఉండే ఆర్ఎంపీలతోని లింకులు పెట్టుకొని డాక్టర్లను పిలిపించుకొని పైసలు దండుకునే పని పెట్టుకున్నారట. అయ్యా గిరిజన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు, ఇన్ని దినాలకోలే లేని ఇప్పుడే ప్రైవేట్ వాళ్ళ దోపిడీ యాదికొచ్చిందా? ప్రైవేట్ డాక్టర్లను పెట్టుకొని పైసలు దండుకునే దవాఖానలకు మీ సర్కారే పర్మిషన్లు ఇచ్చే ఆ సర్కార్లో ఉన్న మీరే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ 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 అని ఊరినట్టున్నది. మీకు ఆపత వస్తే గానీ ఆసుపత్రులలో జరుగుతున్న దోపిడీ యాదికి రాలేదంటే మిమ్మల్ని తారీఫు చేయవలసిందే. అయినా మీ సర్కారు దవాఖానల సవలతులే చక్కదనంగా ఉంటే ప్రైవేట్ దవాఖానలకు పబ్లిక్కి ఎందుకు పోతారు? మీరు ఇట్లా పరామర్శకి ఎందుకు పోతారు? పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడకమ్మి అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్లు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు పుత్రరత్నము సాయి భగీరథును బదనాం చేసుడు కాదు, ఆ బాధిత ఆడపిల్ల జీవితం కూడా ఆగం చేస్తురట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? తెలంగాణలో మహిళా సాధికారత కోసం పార్టీ పెట్టినా అని చెప్పుకునే కల్వకుంట్ల కవిత మేడం ఈ నుండ్రిగో. అమ్మా దేవనపల్లి కవిత మేడం, ఇక మీ దేవులాట సురువు చేయండి. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంకా మస్తుగానే అన్నది మొత్తము చటి నుండి. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది కానీ
ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఓ కల్వకుర్ల కవిత మేడము బండి సంజయ్ సారు పుత్రరత్నము బండి భగీరథను అరెస్టు చేయాలని ఇప్పటి వరకు మీ పార్టీ తరఫున లొల్లి కాదు కదా, కనీసం మాట వరుస కన్నా ముచ్చట ముంగట చేసుకోకపోతిరి. ఒక కారు పార్టీ లీడర్లు మాత్రమే బాధితులకు అండగా నిలబడితే ఇప్పుడు మీరు బాధితులకు అండగా ఉండు, పక్కకు పెట్టి పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీల బదనాం చేసుడు ఒక మహిళగా తెలంగాణకు అమ్మను అని చెప్పుకునే మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? ఇక మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లున్నదంటే సంసారం చేసేటోళ్ళు వ్యభిచారులు, వ్యభిచారం చేసేటోళ్ళు సంసారాలు అన్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ లీడర్లు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటురట. అర్హులైన వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు పొంగిస్తుంటే షెయి పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని ఎవరన్నారంటే ఇగో ఇన్నరా ఇల్లు లేక 40 ఏండ్ల నుంచి కిరాయికి ఉంటున్నాము, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇయ్యరని ఇట్లా లక్కీ డ్రా చేసిన కాడ ఆఫీసర్లకు అడ్డం తిరిగిర్రట. చాలా మంది పేదలకు కాకుండా ఇండ్లున్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తుండ్రని పబ్లిక్ కాంగ్రెస్ సర్కారు మీదికి కోపానికి వచ్చిర్రట. కాంగ్రెస్ నాయకులు కొందరు వాళ్ళ కార్యకర్తలకు ఇండ్లు ఇస్తుర్రు తప్పితే అరువులను చూసి ఇండ్లు కేటాయిస్తలేరని బాధపడ్డారట. అయ్యా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు మైకు దొరికితే చాలు మాది ప్రజాప్రభుత్వము, మాది ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ మీరు చెప్పుకుంటున్న ప్రజాప్రభుత్వము మీరు చెప్పినట్టు ప్రజాపాలన పల్లెల పొంట నడుస్తలేదట. కాంగ్రెస్ లీడర్లకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయట. అరువులు ఆగమైతుర్రట. అందుకు ఇగో ఈ ఒక్క ముచ్చట్నే ఉదాహరణ. ఇండ్లు ఉన్నోళ్ళకే ఇండ్లు ఇస్తున్న ఆ ఇకారం తక్కువ అధికారులు ఎవరో వాళ్ళను గట్టిగా అరుచుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హనుమకొండ కలెక్టరు చాహదు బాజ్పాయి మేడము ఎల్కతుర్తి మండలంలో ఉన్న మార్కెట్ యార్డుల అన్నదాతల గోసలు అరుచుకునేందుకు పోయిందట. నెల దినాల సంధి ఒడ్లు కాటకేయిర్రి, మక్కలు కాటకేయిరని రైతులు నెత్తి నోరు కొట్టుకుంటుంటే కలెక్టర్ మేడంకు ఇప్పుడు తీర్పాటకం దొరికింది. అయ్యేది అడుగుదాం పాండ్రి మనం కూడా. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో బంగార ఊళ్ళే మహిళా సమాఖ్య ఆఫీసర్లు చూసుకుంటున్న ఐకేపీ సెంటర్ను కలెక్టర్ మేడం ఇట్లా కలెదిరిగి అన్నదాతల అవస్థలు అరుచుకున్నదట. ఐకేపీ సెంటర్లలో పోసిన ఒడ్లు మక్కలు ఎంటదంట కొంటుర్రా, లేకుంటే తాలు పొల్లు తడి పొడి అనుకుంటా పెండింగ్లో పెట్టినరా అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నదట. జాయింట్ కలెక్టర్ రవిసారు ఏమన్నాడంటే ఇప్పటి వరకు రైతుల నుంచి 3,500 క్వింటాల ఒడ్లు కొని మిల్లులకు పంపినాము, ఇంకా 15 లారీల ఒడ్లే లేతట్టున్నాయి మేడము అని కలెక్టర్ మేడంకు చెప్పుకొచ్చిండట. ఆఫీసర్లు ఓ 2-3 దినాలు ఇంటికి పోకున్నా మంచిదే అన్నట్టు 24 గంటలు పని కట్టుకొని ఓ 4 ఒద్దులు గట్టిగా పని చేసుకుంటా ఐకేపీ సెంటర్లు తిరుగుకుంటా ఏడ కూడా చిన్న తక్లీఫ్ అనేది లేకుండా చూడాలని కలెక్టర్ మేడం ఆఫీసర్లతో అనుకొచ్చిందట. అమ్మ కలెక్టర్ చాహత్ బాజ్పాయి మేడము, మీరు ఎగురంతో ఇట్లనే దినం ఐకేపీ సెంటర్ పోయి ఆడ అన్నదాతలకు ఏమన్నా తక్లీఫ్లు అవుతున్నాయా, వాళ్ళకు కొనుగోలు కేంద్రంలో ఏమన్నా తిప్పలు పడుతుండ్రా, అరుచుకొని ఎంటదెంట ఒడ్లు మొత్తం కాంటకేసుకుంటా ఎంటదెంట కొనేటట్టు చెయ్యిండ్రి మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కరీంనగర్లో పొద్దుగాలనే తుపాకులు పట్టుకొని బంగారం దుకాణాల పడి బంగారం మొత్తము మొన్న ఎత్తుకపోయిన బట్టెవాయిగాలను పోలీసులు పట్టుకున్నారట. ఎత్తుకపోయిన బంగారం అంతా పోలీసులు దొంగల నుంచి రికవరీ చేసుకున్నారా. మొత్తం ఎంత ఎత్తుకపోయిర్రు, ఎంత దొరికిందంటే అన్ని ముచ్చట్లు మంచిగా అరుచుకుందాం పని. చూసినరా కర్రె ముసుగులు ముఖాల మీద కప్పి పోలీసులు పట్టుకొస్తున్న ఈ బడివగాళ్ళేనట మొన్న కరీంనగర్లో పొద్దుగాలనే తుపాకులతో బెదిరించి బంగారం దుకాణాల దొంగతనం చేసింది. పోలీసుల కళ్ళు కప్పి బంగారం అంతా ఎత్తుకొని బండ్ల మీద ఏడికి పోయిండ్రు అనుకుంటుర్రు. మహారాష్ట్ర నుంచి బెంగళూరు దిక్కు పోతున్నారట. మన తెలంగాణ పోలీసులు అంటేనే మురుక చూసి దొరకబట్టేటోళ్ళు కదా, అందుకే కాకీల కళ్ళు కప్పి పోతున్న ఈ చోరుగాళ్లను పోలీసులు మొత్తానికి పట్టుకున్నారట. బీహార్ రాష్ట్రంలో కొందరు, బెంగాల్ రాష్ట్రంలో కొందరు దొంగలు తలదాచుకుంటే అందరినీ కూడా ఎంకులాడి పట్టుకొచ్చిరట. దొంగతనం చేసిన
బంగారము బండ్లు మొత్తం అన్ని కూడా పోలీసులు వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకొని అదిలంలోకి తీసుకుర్రట. కరీంనగర్లో ఉన్న పిఎంజే బంగారం దుకాణాల దొంగతనం చేసేందుకు బీహార్ రాష్ట్రం నుంచి సుబోధ్ సింగ్ అనేటోడు చోరీకి ప్లాన్ చేసిండట. ఇప్పటికీ పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారట. తతీమ ఇద్దరిని కూడా బీరానే పట్టుకుంటారట. అట్లనే దొంగతనంను వెనక నుంచి నడిపించిన ఇంకో 13 మందిని కూడా పట్టుకునేందుకు చూస్తుర్రట. కరీంనగర్లో బంగారం దుకాణాల దొంగతనం చేసిన దొంగలను బాగానే పట్టుకున్నారు. ఈ ముచ్చట్ల మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే పోలీసులారా. పోక్సో కేసుల నిందితుడైన బండి భగీరథను కూడా ఇట్లనే దొరకబట్టి అరెస్టు చేసి గొర్ర గుంజుకోకపోయినరు. అట్లెందుకు చేయకుండా ఆలస్యం చేస్తున్నారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్లనే అసలు నెల ఎస్ఎస్ఏ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలించి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు శనార్థి దండం పబ్బతికేమని ఉంటే అన్ని.